హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయే పెన్షన్లతో పాటుగా మరొక కానుకను కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వస్తుంది. అయితే ఈ పెన్షన్లు అనేవి మనకు ప్రతి నెల 1వ తేదీన లేదా దానికన్నా ముందు అయితే అందించడం అయితే జరుగుతుంది. అయితే మనకు మార్చి 1వ తేదీన ఏదైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్లు అనేది ఇవ్వడం లేదండి. మనకు ఫిబ్రవరి 28వ తేదీన మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 28న కంప్లీట్ అయితే కనుక మనకు మార్చి 1వ తేదీ ఆదివారం కాబట్టి మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేయరు. ఇక మనకు మార్చి 2వ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగిస్తారు. ఇక పెన్షన్లు అనేవి మనకు 4,000, కొంతమందికి ఏంటంటే 4,000, ఇంకొంతమందికి 6,000, మరికొంతమందికి 10,000, మరికొంతమందికి 15,000 రూపాయలు పెన్షన్ అయితే అందిస్తారు. అయితే ఈ పెన్షన్తో పాటుగా మనకు మరొక కానుక ఏంటంటే, పెన్షన్దారుల్లో ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం అయితే ఉచితంగా వారికి వాహనాలు 3 వీలర్ వాహనాలు అయితే ఇవ్వాలని చెప్పేసి మనకైతే అప్డేట్ అనేది విడుదల చేశారు. అయితే ఈ 3 వీలర్ వాహనాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మీ యొక్క గ్రామం మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ 3 వీలర్ వాహనాలకు సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీ పైన అయితే పరిశీలన అయితే చేస్తారు, అంటే వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో మీకు ఎంత మనకు హ్యాండిక్యాప్డ్నెస్, ఎంత డిజబిలిటీ ఉందని, ఎంత పర్సంటేజ్ ఉందనేది వాళ్ళకు మొత్తం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీరు ఈ 3 వీలర్ వాహనాలకు సంబంధించి అర్హత పొందితే కనుక మీకు ఈ 3 వీలర్ వాహనాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఇది మనకు ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రభుత్వము. అలాగే పెన్షన్లకు సంబంధించి ఏంటంటే, మనకు మీరు 28వ తేదీన మనకి ఏంటంటే పెన్షన్లు పంపిణీ చేస్తారు కాబట్టి, సో 27వ తేదీన మీరు డైరెక్ట్గా మీరు ఎక్కడైనా దూరాభారంలో ఉంటే కనుక తప్పనిసరిగా 27వ తేదీన మీరు ఇంటికి వద్దకు అయితే చేరుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.